మీరు చూస్తున్న ఈ ఛానల్లో మీ ఇంటర్వ్యూ లేదా వ్యాపార ప్రకటన కావాలంటే ఈ ఫోన్ నెంబర్ను సంప్రదించగలరు. ఫోన్ నెంబర్ 9948299422. హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు 7am గోవా ఛానల్. ప్రజెంట్ మనమైతే ఓల్డ్ గోవా దగ్గర ఉన్నాము. గోమటేశ్వర టెంపుల్. ఆల్రెడీ ఈరోజు మహాశివరాత్రి. ఈరోజు ఎంత రెడీ అవుతుందంటే మార్నింగ్ ఉదయాన్నే 7 గంటలకు రాగానే అగో సూర్యోదయం, లైటింగ్ అన్నీ చూసుకుంటున్నారనమాట. హడావిడి అయితే ఉంది. చాలా ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఇది 14వ సెంచరీ నాటి టెంపుల్ అనమాట. ఇక్కడ చర్చు కట్టారు, టెంపుల్ కట్టారు, మళ్ళా టెంపుల్ కట్టారు. అంటే ఫస్ట్ 14వ సెంచరీలో పెట్టినప్పుడు ఎవరైతే మనకి బ్రిటిష్ వాళ్ళు వచ్చారో, పోర్చుగీస్ వాళ్ళు వచ్చి ఈ టెంపుల్ని ధ్వంసం చేశారనమాట. ధ్వంసం చేసిన తర్వాత మళ్ళా 1947లో ఇక్కడున్న ఎవరైతే మినిస్టర్ ఉన్నారో, మంత్రి, ఆయన మళ్ళా దీన్ని పునర్నిర్మాణం చేశారని చెప్పి మనకి హిస్టరీలో అయితే చెప్తున్నారు. అసలు ఈ టెంపుల్ యొక్క అందాలు అన్నీ చూడడానికి వెళ్దాం రండి. ఇప్పుడు మనం వెళ్ళేది కొలను దగ్గరికి వెళ్తున్నాం అనమాట. ఈ కొలను యొక్క ప్రత్యేకత ఏంటి, అలాగే ఇవన్నీ ఈరోజు మహాశివరాత్రి కాబట్టి అంటే నడిచి వెళ్ళి కొలంలో స్నానం చేసి పైకి వస్తారు కదా, వాళ్ళ కోసం ఇదంతా ప్రిపేర్ చేశారు. చాలా బాగుంది. అబ్బా, చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఇంకా అంటే మొత్తం క్లీన్ చేస్తున్నారు. సాయంత్రం కదా ఉంటారు. చాలా అంటే చాలా అందంగా ఉంది. సాయంత్రానికల్లా మొత్తం నీట్గా క్లీన్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే గోవాలో మనం ఓన్లీ శివుడు టెంపుల్స్ ఒక 10-15 ఉన్నాయి అనుకుంటా. చాలా అరుదైనవి. కొండల మధ్యలో ఉంటుంది అనమాట ఈ టెంపుల్. ఈ కొలను వాటర్ కూడా చాలా ప్రత్యేకం అని చెప్పి మనం హిస్టరీలో తెలుసుకున్నాము. కంపల్సరీ ఆ వాటర్లో స్నానం చేసి దేవుణ్ణి వెళ్ళి చూస్తారనమాట చాలామంది. కొండ మధ్యలో కొలనంటే మామూలు విషయం కాదు. చాలా మంచిగా డిజైన్ చేశారు ఎవరో కూడా. అంటే అప్పట్లో ఎంత నాలెడ్జ్ ఎలా వచ్చిందో అర్థం కావట్లేదు. ఇప్పుడంటే ఏఐ అవి ఇవి అని చాలా వచ్చేసాయి, కానీ లైక్ పాతకి కొత్తకి అంటే రెండింటి తరాలకి అందరికీ అర్థమయ్యేలాగా వాళ్ళ ఆలోచనలో దిగేలా కట్టారనమాట. ఇంకోటి ఏంటంటే ఇక్కడ సాయంత్రం మాట కూర్చుని ఉంటే అడవి మధ్యలో ఉంది కాబట్టి పక్షుల అలజల్లుగు, వావ్, కోయిల రాగాలు చాలా బాగున్నాయి. అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట. ఇక్కడైతే నేనైతే మెడిటేషన్ చేయాలనుకుంటున్నాను. వావ్. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.
మీరు శివుడి టెంపులే కాకుండా ఈ చూసుకున్నట్టయితే ఇక్కడేమో ఆంజనేయ స్వామి, అక్కడేమో దత్తాత్రేయుడు, అలాగే ఇక్కడ ఇటు చూడండి ఇంకొక కొత్త టెంపుల్ అయితే ఇక్కడ కడుతున్నారు. అలాగే గుడి ప్రాంగణం అయితే మాత్రం చాలా బాగా అలంకరించారు. ఎందుకంటే శివరాత్రికి చాలా మంది జనాలు వస్తారు. చాలా బాగా ఇక్కడ కూర్చుని ఎంజాయ్ చేయాలి, దేవుడు స్మరించుకుంటా ఉండాలి. ఇక ఇక్కడ స్టేజ్ కూడా కట్టారనమాట. ఆ స్టేజ్ కూడా మనం చూసుకోవచ్చు. చాలా భక్తులైతే ఉంటారు. చాలా మంది భక్తులైతే రావడం జరిగింది. ఇక్కడ ఇద్దరు ఉన్నారు, వాళ్ళని అడుగుదాము. హాయ్, మీ పేరు? ನಮ್ಮ పేరు ప్రీతి ఉదయ్ బస్తవార్కర్. తెలుగు అర్థమవుతుందా మీకు? ఓకే. ఈ గుడి యొక్క చరిత్ర తెలుసా మీకు? चरित्र मतलब यहाँ पे है History. ना शंकर, हाँ history। हाँ। ये जो शंकर भगवान का ये जो मंदिर है ना बहुत साल से है। ఓ, इसके पहले हम जो 10 साल पहले आए थे, 10-15 साल पहले, यहाँ पे सब ऐसा पहाड़ था, मट्टी था। अभी सब बहुत सुधर गया है ये, ఓకే. लेकिन इनका जो महत्व है ना बहुत है। ఓ, जो मांगेंगे वो मिलता है। ఓకే. जो दुखी रहता है, रो के आता है, वो भर भर के लेके जाता है ఆ, यहाँ पे। అంటే ఈ గుడికి వస్తే మనకున్న దుఃఖాలు గానీ కష్టాలు గానీ అన్ని పోతాయా? हाँ। ఓకే, చాలా సార్లు వచ్చారైతే ఇక్కడికి. ఓకే. और यहाँ पे क्या है ना, शादी भी होती है। नीचे ये है ఓ, समारंभ है, ఓకే. कार्यालय है। यहाँ पे किसी का शादी है क्या है तो यहाँ पे शादी भी होती है। मतलब इनका आशीर्वाद से हुआ, जैसे यहाँ नीचे मंडप में शादी होती है। ఓకే, పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటారంట ఇక్కడ చాలా మంది. అలాగే ఈవిని అడుగుదాము. హాయ్ మ్యామ్, వాట్ ఈస్ యువర్ నేమ్? सरिता। సరిత. ఓకే, యు నో ఇంగ్లీష్ ఆర్ హిందీ? यस, इंग्लिश। ఇంగ్లీష్. ఓకే. क्या है, हम लोग आस्था से आना चाहिए। हमारे मन में महादेव जी के लिए जो आस्था है, अगर हम प्यार भाव से उनको देखेंगे, हम लोगों को प्रसन्न हो जाएंगे बस। యా. और एक हिस्ट्री है गोवा में, जिस भी मंदिर में जाओ उनका हिस्ट्री ऐसे नहीं है कि चमत्कारिक भगवान है। यहाँ पे आपका जो मनोकामना है वो पूरी होती है। बस सच्चे मन से, दिल से उनको, हम लोग मम्मी पापा कैसे हमारे घर में उनको भगवान मानते हैं, ऐसे उनको मानना चाहिए। ఓకే. అంటే గోవాలో అన్ని టెంపుల్స్ కి ఒక చరిత్ర అయితే ఉంటది. అలాగే ఫైనల్ గా ఓం నమ శివాయ. ओम नमः शिवाय। ओम नमः शिवाय। హర హర మహాదేవ శంభో శంకర. ఎందుకంటే ఇలాంటి భక్తులు చెప్తేనే కదా చాలా మంది వచ్చే వాళ్ళు విజిట్ చేస్తారు గోవా వచ్చినప్పుడు. థ్యాంక్ యూ. క్యారీ ఆన్. कल इतना लोग आएगा अभी इसको शिवरात्रि में ना, इतना लोग आएगा। अगर आप आएंगे बहुत भीड़ रहेगी, श्रद्धालु इतने भरेंगे यहाँ पे। ఓకే. ఫారెస్ట్. हाँ, फॉरेस्ट है ये, फॉरेस्ट Yeah. मतलब ऐसा ही है यहाँ पे मंदिर। ज्यादातर फॉरेस्ट खाते में ही मंदिर है यहाँ पे ఓకే. गोवा में। గోవా. ऐसे है। ఓకే, థ్యాంక్ యూ. చూశారు కదా ఇలాంటి చాలా బాగుంది। చాలా తెలుగులో చెప్తున్నారు, చాలా బాగుంది. ఇంకా చూసుకుందాం. मेरी फ्रेंड है हैदराबाद में, ఆ, लेकिन क्या है ना, हैदराबाद में जा नहीं सकती, वो मुझे आके मिल के जाती है हैदराबाद में। ఓకే. मैं पहले तेलुगु बात करती थी, आंध्रा में थी ना, యా. लेकिन अभी इधर आके इतना साल हो गया। దిస్ ఇస్ ద తెలుగు 70mm ఛానల్ ఓన్లీ గోవా. गोवा। యా, ఫస్ట్ నెంబర్ 1 ఛానల్ అండ్ వన్ ఫస్ట్ ఛానల్. తెలుగు ఛానల్స్ ఇస్ నాట్ దేర్ ఇన్ గోవా. ओके। దిస్ ఇస్ ద ఫస్ట్ ఛానల్. యా. कोई बात नहीं, आपको भगवान भर भर के देगा। ನಿಮ್ಗೆ 2 ಜನಾಗೆ ಆಶೀರ್ವಾದ ಕೊಡ್ತೀನಿ। థ్యాంక్ యూ. చూసారా, దేవుడు ఆశీర్వాదంతో పాటు జనాల ఆశీర్వాదం కూడా మనకు ఉండాలి, ఇస్తున్నారు కూడా. చూద్దాం ఇంకా గుడి యొక్క అందాలు అవన్నీ చూద్దాము, ఎలా అలంకరించారు ఏంటి అనేది. లోపలికి వెళ్ళి కూడా చూద్దాము, మనకు పర్మిషన్ ఉంది ఇక్కడ. పోదామండి.
చూశారు కదా, గోమటేశ్వర్ టెంపుల్ యొక్క అందాలన్నీ చూశారు. అలాగే విగ్రహం మన దగ్గర అయితే ఓన్లీ శివలింగం అయితే ఉంటుంది, కానీ ఇక్కడ ఏంటంటే ప్రతిదీ అంటే డెకరేషన్ చేసి పెడతారనమాట. గోవాలో సాంప్రదాయం అది. అందాలు అయితే చాలా బాగున్నాయి, ఎందుకంటే అడవి మధ్యలో ఉంది. అలాగే కోనేరు చాలా సూపర్ అయితే ఉంది. ఇక్కడ మనకి యాక్చువల్గా పర్మిషన్ అనేది అడిగితే చాలా గుడులు ఇవ్వలేదు, ఇక్కడైతే వెళ్ళి తీసుకోండి అన్నారు. అందుకే ఆ దృశ్యాలన్నీ మీకైతే చూపించడం జరిగింది. ఇలాంటి మరిన్ని దృశ్యాలు చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అంతవరకు స్టేట్ ట్యూన్ తెలుగు 7 గోవా ఛానల్. కెమెరామ్యాన్ ప్రవీణ్తో ఆదిత్య. బాయ్ బాయ్. ఓం నమ శివాయ. హర హర మహాదేవ్.